ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలు లేక బాధపడుతూ ఉంటే ఉన్న పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అలానే పెంచుకోవచ్చు కదా. మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని ఆ సౌతి పిల్లలకు ఎక్కువయ్యారా? ఎక్కువైతే ఇష్టం వచ్చినట్లు చూస్తారా? కుక్కను కొట్టినట్లు కొడతారా? ప్రాణాలు తీస్తారా? ఆ బిడ్డల్ని కన్న తల్లి ఉసురు ఊరికే పోదు, తప్పకుండా తగులుతుంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులపై మారుతల్లి కర్కసత్వం ప్రదర్శించింది. కవల కుమారుల్లో ఒకరిని అమానుషంగా హత్య చేయగా మరొకరిని తీవ్రంగా గాయపరిచింది. ఈ దారుణ ఘటన ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని ఎడ్లపాడు మండలం కొండవీడుకు చెందిన కంచర్ల సాగర్కు మొదటి భార్యతో ఇద్దరు కవల కుమారులు ఉన్నారు. అయితే ఆయన తొలి భార్య 2 ఏళ్ల క్రితం మృతి చెందడంతో ఫిరంగిపురానికి చెందిన లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి 8 నెలల క్రితం ఓ ఆడబిడ్డ జన్మించింది. అయితే తన కన్నబిడ్డను మాత్రం ఆప్యాయంగా చూసుకునే లక్ష్మి సాగర్ తొలి భార్య పిల్లలను మాత్రం రోజు చిత్రహింసలు పెట్టేదని తెలుస్తోంది. బెల్టు కర్రలతో వారిని తీవ్రంగా కొట్టేదని స్థానికులు ఆరోపించారు. ఈ క్రమంలోనే చిన్న కుమారుడు కార్తీక్ను తీవ్రంగా హింసించి కర్రతో తలపై కొట్టి ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేసిందన్నారు. అంతేకాకుండా పెద్ద కుమారుడు ఆకాష్ను గ్యాస్ పొయ్యి మీద వేడెక్కిన అట్ల పెనంపై కూర్చోబెట్టి తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది. ఈ వికృత చర్యలకు సాగర్ కూడా సహకరించినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. బాధిత బాలుర్ల పరిస్థితి గమనించిన స్థానికులు ఫిరంగిపురం పోలీసులకు తెలపడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మా తమ్ముడు సాగర్ గుంటూరు జిల్లా వెల్లపల్లిలో మా తమ్ముడు భార్య ఇద్దరు కలిసి పెద్ద అబ్బాయి నన్ను అట్ల పేరు మీద కూర్చోబెట్టారు కాల్చి, చిన్న అబ్బాయి నన్ను అది కుదురు గట్టలతోటి అలా ఏదో చేసి కొట్టి చంపేసేసారు. గొంతు కూడా నులిమేసేసారు. బాగా వాళ్ళంతా గాడుతోటి అట్లా తట్టుకోలేక చనిపోయారు. నాకు వాళ్ళకి మంచి శిక్ష పడాల్సింది. ఈ అబ్బాయికి మరి న్యాయం జరగాలి. అబ్బాయి ఎట్లమ్మా మీ తమ్ముడు ఏం చేసేవాడు? మా తమ్ముడు పనికి లేవాడండి. మా అమ్మాయి అని ఇంటికి వచ్చే పాటికి వీళ్ళిద్దరిని బాగా. రెండో ఆవిడ? అవునండి. ఫస్ట్ ఆవిడ పిల్లల వీళ్ళు? ఫస్ట్ ఆవిడ పిల్లలండి. ఎంతమంది? ముందు 2 కమల పిల్లలండి. తర్వాత పాప పుట్టంగా అమ్మాయి హాస్పిటల్లో చనిపోయింది. ఆ అమ్మాయిని దత్తతకి ఇచ్చేస్తారు. వీళ్ళిద్దరిని ఇంకా మా నాయనమ్మ చూసుకునేది. ఆ అబ్బాయికి ఎవరు చెప్పకుండా ఈ అమ్మాయి లక్ష్మి అన్న అమ్మాయిని తీసుకొచ్చేసాడు ఇంటికి. తీసుకొచ్చినాక నువ్వు చూడవసరం లేదని మా నాయనమ్మ కాడి నుంచి పిల్లలని తీసుకున్నాను. తీసుకొని ఇంక ఈ అబ్బాయి పొద్దున్నే పనికి వెళ్ళిపోతే ఈ అమ్మాయి టార్చర్ స్టార్ట్ చేసింది. అలాగే టార్చర్ చేసి కొడతా ఉంటుంటే మా నాయనమ్మ ఎందుకు అలా కొట్టేదంటే సాయంత్రం ఇంటికి రాగానే మా తమ్ముడికి సాడీ చెప్పేసి మళ్ళీ మా నాయనమ్మ కొట్టడానికి పంపించేది. అలా కొట్టేది ఎందుకని మళ్ళీ ఎడ్లపాడు స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది. వాళ్ళు పోలీసులు పిలిపించి ఇద్దరిని భార్య భర్తల్ని బెదిరించి పంపించారు. పంపించినాక మళ్ళీ యథావిధిగానే మళ్ళీ కొనసాగుతుంది. కొడతాం, చంపుతా అంటుంది. అట్లాగే చంపి పంపించింది. 2 నెలల కింద వాళ్ళు పుట్టింటికి తీసుకెళ్ళింది. ఆ అబ్బాయిని పనికి పంపించడం అది చేసినాక ఈ అబ్బాయికి మరి ఎప్పుడైతే కాల్చిందో తెలియదు. బాగా అక్కడికి అబ్బాయిని మీద కాల్చి పెట్టింది. నిన్న మధ్యాహ్నం అయితే కార్తీక్ అన్న అబ్బాయిని మట్టి చంపేసింది.